అసలే రాత్రి 2 అవుతుంది. నవీన్ గాడు వద్దన్న సినిమా టికెట్ తీసుకున్నాడు. రూమ్ వరకు నేను డ్రాప్ చేస్తాను అంటూ బిల్డప్ ఇచ్చి సినిమా మధ్యలో ఫోన్ వచ్చింది, నువ్వు మూవీ చూడు, నేను అయిపోయేలోపు వస్తానంటూ వెళ్ళిపోయాడు. సరే అంటూ సినిమా హాల్ వద్ద 20 నిమిషాలు వెయిట్ చేసి అసలే 2 కిలోమీటర్లు నడవాలి. అదీ కాక నేషనల్ హైవే పక్కనే నా రూమ్ ఆనుకుంటూ బయలుదేరాడు ధీరజ్. అసలే చలికాలం, రోడ్డు మీద బండ్లు కూడా అంతంత మాత్రమే. మధ్యలో మళ్ళీ ఒకసారి నవీన్కి ఫోన్ చేశాడు. బిజీ అని వచ్చింది. వీడి లవ్వు పాడుగాను. నన్ను సినిమాకి పిలిచి నన్ను ఇలా బుక్ చేసి వీడేమో తప్పించుకున్నాడు అని అనుకుంటూ నడుస్తూ వస్తున్న ధీరజ్కి తనతో ఇంకొక తోడుంటే బావుండు అని అనిపించింది. ఎందుకంటే అసలే చలి విపరీతమైనగా ఉంది. తనకు గుర్తొచ్చిన పాటలన్నీ పాడాడు. ఇంకా కొంత దూరం వెళ్ళగలిగితే హైవే పక్కగా తన రూమ్కు వెళ్ళే దారి కనిపిస్తుంది అని అనుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడికి రాగానే ఒళ్ళు చల్లబడింది. అవును, వారం క్రితం అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక 16 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. అది తను కూడా చూశాడు. చాలా అందమైన అమ్మాయి పాపం అని అనుకున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి అతనిలో భయం అతన్ని వణికించేసాగింది. అతను ఆ ప్రాంతాన్ని వేగంగా దాటి తన రూమ్ వైపుకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ రోజు ఆ అమ్మాయిలు ప్రాణాలు పోయినప్పుడు తను కళ్ళు తెరిచే ఉంది. తను చూస్తున్నంతసేపు ఆమె తననే గమనిస్తున్నట్లు అనిపించింది. అది గుర్తొచ్చింది. అయ్యో, ఇవన్నీ ఇప్పుడే గుర్తుకు రావాలా? కొంచెం దూరం నడిచానంటే నా గది వస్తుంది. నేను వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు అనుకుంటూ నడుస్తున్న ధీరజ్కి గల్ గల్ అని గజ్జల చప్పుడు వినిపించసాగింది. మొదట అంతగా పట్టించుకోలేదు. కానీ తన వెనుకనే ఆ శబ్దం తననే ఫాలో అవుతున్నట్లు అనిపించింది. కానీ వెనక్కి తిరిగితే ఏమి చూడాలో అనుకుంటూ నడక వేగం పెంచాడు. వెనుక సవ్వడిలో కూడా వేగం పెరిగింది. అతను ధైర్యం చేసి వెనక్కి తిరిగాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోయి కొయ్యబారిపోయాడు. అవును, తనే వారం క్రితం హైవే మీద చనిపోయిన అమ్మాయి నిలబడి ఉంది. తనకు ఉన్న పలంగా మంత్రాలు వస్తే మాయం కావాలని అనిపించింది ధీరజ్కి. అతను వేగంగా పరిగెత్తసాగాడు. అయినా వెనుక సవ్వడి వేగం పెరిగింది. రూమ్ దగ్గరికి కాసాగింది. అతనిలో ఆశ పెరగసాగింది. అతను గది వద్దకు చేరుకొని తలుపుల మీద కొడుతున్నాడు. తలుపులు తీయండ్రో, మళ్ళీ మళ్ళీ వేగంగా కొడుతూనే ఉన్నాడు. ఊరై సచ్చినోళ్ళారా తీయండ్రా అంటున్న ధీరజ్కి సవ్వడి దగ్గరికి కాసాగింది. అంతలో గది లోపల నుండి చిలుకు తీస్తున్న శబ్దం. ఒక పక్క వెనక్కి చూస్తే ఏమవుతుందో అన్న భయంలో ధీరజ్ భుజం పైన చెయ్యి పడడం, తలుపులు తెరుచుకోవడం ఒక్కసారిగా జరిగాయి. ఒరేయ్ ధీరజ్, పైకి లేరా అంటున్న నవీన్, ప్రకాష్ పిలుస్తున్నారు. కానీ స్పృహలో లేని అతను ఒక్కసారిగా ముఖానికి చల్లటి నీరు తగలగానే ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా కనిపిస్తున్న నవీన్ చెంప మీద ఒక్కటిచ్చి, ఓరే చెత్తనాయాలా, అసలే దొరక్క ఇక్కడ గది దొరికితే
సాయంత్రం 6 కల్లా రూమ్ చేరుకొని బయటకు రాము. అలాంటిది నీ పుణ్యమని 2 కిలోమీటర్లు నడిచించాక చివరికి దయ్యం దెబ్బకు పరిగెత్తి వేగంగా ఇక్కడికి వచ్చేలోపు తను నా భుజం పైన చెయ్యి వేసింది అని అంటున్న ధీరజ్ మాటలకు పడి పడి నవ్వుకున్నారు. ఎందుకురా నవ్వుతున్నారని అడిగితే, నీ భుజం పైన చెయ్యి వేసింది దయ్యం కాదు, నవీన్ గాడే అని అంటున్న ప్రకాష్తో, అంటే నా వెనక మీకు ఎవరూ కనిపించలేదా అని అంటుంటే, లేదని వారు తల ఆడిస్తుంటే వారికి జరిగింది చెప్తున్నాడు. అయినా వారు ఆ మాటలను కొట్టి పారేశారు. కానీ ధీరజ్కి నిజంగా తను చూసిన అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించసాగింది. అయినా ఆ విషయం ఆలోచించకుండా ముందు ఏదో ఒక విధంగా సాయంత్రం 6 లోపే ఇంటికి రావాలని ఫిక్స్ అయ్యి దుప్పటి కప్పుకున్నాడు. అలానే నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా ఒంటి మీద లేత బరువు. తను ఎటూ కదలలేకపోతున్నాడు. అసలే చలికాలం, ఒళ్ళంతా వెచ్చగా ఉంది. ఆ వేడికి తనకు తన పైన ఉన్న శరీరం నుండి అందుతుంది అని తెలుస్తుంది. ఆ పట్టు అంత గట్టిగా ఉంది. తన పెదవులను ఎవరో బంధిస్తున్నారు. తన పెదవుల అమృతాన్ని ఎవరో తాగేస్తున్నారు. తనకు తెలియకుండానే తన శరీరం అదుపు తప్పుతుంది. ఒళ్ళంతా ఏదో కోరికలతో నిండిపోయింది. గాఢ చుంబనం ఎంతో సేపు జరిగింది. తన ఇంటికి ఒంటికి ఎక్కువగా వేడి తగిలేసరికి మెలకువ వచ్చిన ధీరజ్కి ఎదురుగా నిలుచొని పిచ్చోడిలా తననే చూస్తున్న ఇద్దరు కనిపించారు. అప్పటి వరకు తన చుంబనానికి తడిసిపోయిన దిండు నీరు కారుతుంటే దాన్ని దూరంగా విసిరి వేగంగా రెడీ అయ్యి ఆఫీస్కి నవీన్తో బయలుదేరాడు ధీరజ్. ఆ ప్రాంతానికి రాగానే అవే అందమైన కళ్ళు కనిపించసాగాయి. ఆ కళ్ళు అలానే వెంటాడుతున్నట్టు అనిపించింది ధీరజ్కి. ఆఫీస్కి వెళ్ళిన అతని మనసంతా గందరగోళంగా మారింది. అతను ఎందుకు అలా అయిపోతున్నాడో అతనికే అర్థం కావడం లేదు. సాయంత్రానికి అతనికి ఫుల్లుగా జ్వరం వచ్చింది. నవీన్ హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాడు. అతన్ని 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అతను అలానే ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను పడుకుంటాను అన్న ధీరజ్ని వారిస్తూ ఒకరోజు ప్రకాష్, మరో రోజు నవీన్ దగ్గరుండి చూసుకున్నారు. ధీరజ్ ఆరోగ్యం కుదుట పడింది. ఆ రోజు రాత్రి మంచి నిద్రలో ఉన్నారు. కానీ జ్వరం దెబ్బకు వచ్చిన ఒళ్ళు నొప్పులు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. నిద్ర సరిగా రావడం లేదు. పైకి లేవడం కష్టంగా ఉంది. అతను బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని వల్ల కావడం లేదు. అంతలో మృదువైన ఒక హస్తం తన శరీరానికి లేపనం పూస్తున్నట్లు అనిపించింది. అది మృదువుగా శరీరాన్ని అణువణువు మర్దిస్తూ అతనికి ఉపశమనం కలిగిస్తుంటే ఎవరో ఆలోచించే అవకాశం తనకి తట్టడం లేదు. అతను మైకంలో ఉన్నట్టు ఉంది ఆ ప్రక్రియ. ఒక 5 నిమిషాలు జరిగింది. అతనికి ఒళ్ళంతా చాలా ఫ్రీగా ఉంది. ఆ చేతులు తన చుబకాన్ని తముడుతుంటే అతనికి చక్కిలిగిలి పెడుతున్నట్లు అనిపించింది. అప్పుడే అతని పెదవులను ఎవరో గట్టిగా ముద్దు పెట్టుకుంటున్న ఫీలింగ్. అతనికి అలా 5 నిమిషాలు పెదవుల దిగ్బంధనం తర్వాత అతని పెదవులను వదిలినట్టు రిలీఫ్ కలిగింది. అతను ఆతృతగా పైకి లేచాడు. అతనికి దూరంగా వయ్యారంగా నడుస్తూ వెళుతున్న ఆమె నవ్వుతూ తనను చూస్తుంటే అతను మత్తులోకి జారుతూ అవే కళ్ళు అనుకుంటూ అలాగే మంచం పైన వాలిపోయాడు. ఏంటి, నీ ఒళ్ళు మర్దించి చివర్లో ముద్దు కూడా పెట్టిందంటావు? మరి వెళ్ళేటప్పుడు అడ్రస్ అడగొచ్చుగా, వెళ్ళి పిలుచుకొచ్చేవాళ్ళం అంటూ వెటకారమాడుతున్న వారికి ఎలా చెప్పాలి, ఎలా నమ్మించాలి? ఆ రోజు తను చనిపోయిన రోజు తను మాత్రమే చూశాడు.
ఆ రోజు వాళ్ళిద్దరూ లేరు, కానీ తనే అందాల దేవత. కానీ వాళ్ళు చెప్పినట్లు నేను ఊహించుకోవడం చేస్తున్నానా? అందువల్లేనా తనని తానే ఊహించుకుంటున్నానా అని ఆలోచిస్తున్న ధీరజ్ భుజాలు పట్టుకొని, సర్లే నీకు ఇబ్బందిగా ఉంటే తాయిత్తు వేయిద్దాం పదరా అని అంటున్న వారిని వారిస్తూ, ఎందుకురా, నేను ఆ రోజు రాత్రి అతిగా ఊహించుకోవడం వలనే కదా నాకు అనిపించింది అంటున్న ధీరజ్కి, సాయంత్రం పార్టీ ఉంది, రెడీగా ఉండు, వెళ్దాం అంటూ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మామ, ప్రశాంతంగా తాగు, నీ మనసులోని ఆలోచనలు అన్నీ పారిపోయేలాగా తాగు, దెబ్బకు తను నీకు గుర్తుకు రాకూడదు అంటూ ముగ్గురు ఫుల్గా తాగారు. వారు బయలుదేరేటప్పటికి 12 అవుతుంది. సరిగ్గా హైవే. వారింటి వైపుకు వెళ్తున్న మార్గం వైపుకు బైకులు తిప్పారు. వారికి కొద్ది దూరంలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను చూసిన నవీన్, చూడండి మామ, అర్ధరాత్రి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిద్ది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఈ అమ్మాయి నిజం చేసింది. ఆ అమ్మాయికి ఒక కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోదాం అంటున్న నవీన్తో, ఒరేయ్, పగలే ఈ హైవే మీద తిరగడానికి మగవారు భయపడతారు, అలాంటిది అర్ధరాత్రి ఈ సమయంలో ఆడపిల్ల ఇలా హైవే పైన తిరుగుతుంటే అమ్మాయా లేక దయ్యమా అని అంటున్న ప్రకాష్ని, నోరు ముయ్యరా అంటూ నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని సమీపించారు. ఆమె కాలి గజ్జల సవ్వడి మధురంగా వినిపిస్తుంది. ఆ సవ్వడి ఎక్కడో విన్నట్లు ధీరజ్ ముఖంలో చెమటలు పడుతున్నాయి. నవీన్ అడ్డుగా ఉండడం వలన అతనికి ఆమె ముఖం కనిపించడం లేదు. ఆమెతో నవీన్ మాట్లాడుతున్నాడు. ఏమ్మా, ఇంట్లో పోట్లాడి వచ్చావా, ఇక్కడ తిరుగుతున్నావు? సమయాలు మంచివి కాదు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంటికి వెళ్ళిపో, మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు, లేదా అడ్రస్ చెప్పు, దిబ్బి వస్తా, లేదా ఇంటి నెంబర్ చెప్పు, ఫోన్ చేస్తా అని అంటున్న అతనికి తన ఇల్లు హైవే అంటూ చూపించి వెనక్కు తిరిగిన ఆమె ముఖాన్ని పరిశీలించిన ధీరజ్ని గమనిస్తూ వెళ్తున్న అమ్మాయిని చూడగానే భయంతో వణికిపోయాడు. అంతలో నవీన్, ఇది పిచ్చిదిలా ఉంది, హైవే ఇల్లంట అని అంటున్న వారితో, అదేరా రోజు నేను చెప్తున్న దయ్యం అని అంటున్న ధీరజ్ మాటలకు బిత్తరపోయి ఆమె వెళ్ళిన వైపు చూస్తున్న వారికి అక్కడ ఒక చెట్టుకి ఉయ్యాల వేసుకొని ఊపుతున్న ఆమె కనిపించింది. వారి ముఖంలో నెత్తురు చుక్క కూడా లేదు. ముగ్గురికి కాళ్ళ కింద భూమి అదురుతున్నట్లు అనిపించింది. తాగిన మందు క్షణాల్లో దిగిపోయింది. బైకులు తీసుకొని వేగంగా వచ్చి పడ్డారు రూమ్ దగ్గరికి. తలుపులు తీసుకొని వేగంగా లోపలికి వెళ్ళి తిరిగి తలుపులు బిగించుకున్నారు. వారు 1 గంట వరకు ఒంట్లో భయం పోలేదు. వారు అలా వణుకుతూ ఉదయం వరకు గడిపారు. ఉదయానికి వారికి ఫుల్గా జ్వరం వచ్చింది. ఎప్పుడు సినిమాల్లో తప్ప రియల్గా చూడడం ఇదే తొలిసారి కావడంతో మరో 3 రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటి ఓనర్ సహాయం చేశాడు. 3వ రోజు కొంత కోలుకున్నాక వారు ఇంటి ఓనర్తో మాట్లాడుతూ, బాబాయ్, అసలు దయ్యాలున్నాయా అని అడిగేసరికి ఆయన వాళ్ళని వింతగా చూస్తూ, ఏమిట్రా అబ్బాయిలు, కమలిని చూశారా అని అంటుంటే ఆశ్చర్యంగా ఆయనను చూస్తూ, కమలిని ఎవరు బాబాయ్ అంటే, మీకు జ్వరం ఎట్లా వచ్చిందో చెప్తా, నేను మీకు ఈ విషయం చెప్తానని అంటున్న ఓనర్కి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పేశారు. అన్నీ విన్న ఓనర్ చెప్పడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి పేరు కమలిని. చూడటానికి 16 ఏళ్ల స్కూల్ పిల్లల కనిపిస్తుంది. మీకు మళ్ళీ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేది. ఇదే రూమ్లో వాళ్ళు అద్దెకుండేవారు. వారు కూడా 3 స్నేహితులు. నాకు నెల నెల అద్దె కరెక్ట్గా ఇచ్చేవారు.
అయితే ఏం జరిగిందో కానీ మీరు ఈ రూమ్ అడిగిన మరుసటి రోజే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళారు. అందుకే మీకు ఈ గదిని అద్దెకిచ్చాను. కానీ కొన్ని రోజుల క్రితం కమలిని డెడ్ బాడీ ఈ హైవే మీద పైన పడి దొరికింది. అందరూ అది యాక్సిడెంట్ అంటున్నారు. కానీ కొందరు ఆమెని మానభంగం చేసి చంపి ఉంటారని అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పటానికి వారి స్నేహితులు ఆ రోజు నుంచి కనిపించడం లేదు. అదిరా అబ్బాయిలు, ఆ అమ్మాయి అందరికీ కాకుండా తనకు పరిచయం ఉన్నవారికి అలా కనిపిస్తుందని అనుకుంటారు అంటున్న అతని మాటలకు వారు ఆలోచనలో పడ్డారు. అసలు ఆమె ముఖం పరిచయం తమకు ఎన్నడూ ఎరుగము. కానీ తను చనిపోయిన రోజు మాత్రం ధీరజ్ రోడ్డు పైన ఆమెను చూశాడు. అంత మాత్రాన మేము తనకి పరిచయం ఉన్నట్లా అని అనుకుంటున్నా. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇంటికి వెళ్ళి వస్తా అంటూ బయటకు అడుగులేశాడు ఓనర్. ఛాతి మీద వెంట్రుకలు రింగులు తిరుగుతున్నాయి. తన కాలి మీద మరొక లేత పాదం పడినట్లు అనిపిస్తుంది. కానీ తను కదల్లేకున్నాడు. ధీరజ్ అతని శరీరాన్ని అణువణువు సృష్టిస్తున్న ఆ చేతులు తన ఒళ్ళంతా చక్కిలిగిల పెడుతున్నాయి. ఆ చేతులు కదలికలు తనని మత్తుకు గురి చేస్తుంటే అతనికి ఏదో లోకాలకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అతని శరీరాన్ని ఆక్రమించుకుంటా ఆ ఆకారాన్ని కదిలించలేకున్నాడు. ఆ స్పర్శకి అతను ఉత్తేజుడవుతున్నాడు. కానీ నోరు మాత్రం బాగా పనిచేస్తుంది. అతను ఆ ఆకారాన్ని అడుగుతున్నాడు, ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అంటున్న అతనికి చెవిలో ఆ ఆకారం చెప్పిన మాటకు నివ్వెరపోయి చూస్తున్నాడు. మళ్ళీ చెవిలో చెప్పిన మాట, నిన్ను ప్రేమిస్తున్నాను అని. ధీరజ్కి మాట పెగలడం లేదు. కానీ దయ్యంతో ప్రేమేంట్రా బాబోయ్ అని అనుకుంటుండగానే అతన్ని పూర్తిగా ఆక్రమించేసింది కమలిని. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.